హాయ్ అండి. టమాటా పళ్ళు సీజన్ అయితే వచ్చింది కదా! మేమైతే టమాటా పచ్చడి పెట్టుకున్నాం. ప్రతిసారి మా అమ్మగారే టమాటా పచ్చడి పెడతారండి. 10 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఎప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా ఇలా ఎర్రని టమాటా పళ్ళు తీసుకొని బాగా కడుక్కొని ఎండబెట్టుకోవాలండి. అవి తుడుచుకున్న తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలండి. మేమైతే 10 కేజీలు టమాటా పచ్చడి వరకు పెట్టుకున్నాం. ఇలా వీటిని 4 ముక్కలుగా చేసుకొని డబ్బాలో వేసుకోవాలండి. వీటికున్న మూటికలు అనేవి తీసేసుకోవాలండి. నాకైతే ఈ డబ్బా నిండిపోయిన వరకు వచ్చింది చూసారా? డబ్బా ఫుల్గా వచ్చాయండి ముక్కలు అనేవి. దీనిలోనే మనం 3 గరిటెల వరకు పసుపు వేసుకోవాలండి. నేను 10 కేజీలు తీసుకున్నాను కాబట్టి 3 గరిటెల పసుపు వేసుకున్నానండి. దీంట్లోనే అర కేజీ వరకు గల్లుప్పు వేసుకోవాలండి. మీకు కనుక ఇంకొంచెం సాల్టీగా నచ్చితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. 10 కేజీలకి అర కేజీ ఉప్పు అయితే సరిపోతుందండి. ఉప్పు వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా కలుపుకోండి. ఇది 3 రోజుల వరకు ఈ డబ్బాలోనే ఉంచాలండి. ప్రతిరోజు ఉదయం డబ్బా మూత ఓపెన్ చేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అలా 3 రోజుల పాటు కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ చింతపండు అండి. చింతపండు అనేది పిక్కలు తీసేసుకోవాలి. మొత్తం దీనికున్న పొట్టు ఇలా సైడ్లు చిన్న చిన్న తీగల్లాగా ఉంటాయి కదండి, వాటిని కూడా తీసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసుకుంటే పాత చింతపండు కాకుండా కొత్త చింతపండు వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలా నేను చింతపండుకి పిక్కలు అనేవి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ చింతపండు మరొకసారి మళ్ళీ ఎండబెట్టుకోవాలండి. చింతపండు అనేది బాగా ఎండిపోవాలండి. చింతపండు కూడా మీరు ఒక 4 రోజుల వరకు మండు టెండలో ఎండబెట్టేసుకోండి. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, రోజుకొకసారి పొద్దున్న సాయంత్రం ఇలా 2 పూటలు ఇలా కలుపుకోవాలని. సో ఇలా కలుపుకోవాలండి పొద్దున్న సాయంత్రం కూడా. ఇలా కలుపుకున్న 3 రోజులు అయిపోయిన తర్వాత ఇందులోని జ్యూస్ వేరే తీసేసుకోవాలి. ముక్కలు అనేవి వేరే తీసేసుకోవాలండి. చూసారా? ఇలా ముక్కలు అనేవి తీసుకొని వేరేగా ఒక జాగర్లో వేసుకొని ఎండబెట్టుకోవాలండి. జ్యూస్ అంతా ఒక డబ్బాలో ఉండిపోతుంది. ముక్కలు మనం వేరేగా ఎండబెట్టుకోవాలి. 10 కేజీలు చేస్తే చూసారా ఎంత కొంచెం వచ్చిందో. ఇలా అయిపోయిన తర్వాత ఎండలోని వీటిని ఎండబెట్టుకోవాలి. జ్యూస్ అంతా ఒక పళ్ళెంలో, ఈ ముక్కలంతా వేరే పళ్ళెంలో ఎండబెట్టుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జ్యూస్ ఉంటుంది కదండి, వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి. ఈ జ్యూస్ నుంచి మనకి కొంచెం ముద్దగా అయిన వరకు ఎండబెడుతూనే ఉండాలి దీన్ని ప్రతిరోజు కూడా. ఇలా ముక్కలు కూడానండి, నాకు తెలిసి నేను ఒక 4 రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకున్నానండి. నాకైతే 4వ రోజుకి ఈ టమాటా ముక్కలు అనేవి బాగా ఎండిపోయాయి. జ్యూస్ కూడా బాగా దగ్గరగా వచ్చింది. మరీ అంత దగ్గరగా రాకూడదండి, కొంచెం దగ్గరగా ఒక 50% వరకు. చూసారా? ఇలా ఎండిపోయినవన్నీ ఇప్పుడు ఈ జ్యూస్లో కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు దీంట్లో మనకి చింతపండు వేసుకోవాలండి. ఒక పావు కేజీ వరకు చింతపండు పడుతుందండి. మీకు గనక కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లేదంటే పర్ఫెక్ట్గా పావు కేజీ సరిపోతుందండి. పిక్క తీసుకున్న కొత్త చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని ఒకరోజు ఇలా వదిలేయడమే. నెక్స్ట్ రోజు ఈ ముద్దను మనం రోలులో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలండి. మీకు ఇన్ కేస్ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదంతా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం వేసుకోవాలండి. కారం మీ ఇష్టం, రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. నేనైతే అర కేజీ వరకు కారం వేసుకున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఇలా కారం వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి వీటిని. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. టమాటా పచ్చడికి అసలైంది ఇదే కదా పోపే. ముందుగా నూనె తీసుకొని అందులో
మినపగుళ్ళు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలండి. ఆవాలు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీకు గనుక దాని ఫ్లేవర్ నచ్చితే. ఇంగువండి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని ముందుగా మనం టమాటా పచ్చడి కలుపుకున్నాం కదా, వాటిలో ఈ పోపు వేసేసుకోవాలండి. నేను 2 రకాల పోపు వేస్తానండి దీంట్లో. ఫస్ట్ పోపు ఇది. నెక్స్ట్ పోపు ఏమిటంటే మళ్ళీ సేమ్ పొయ్యి మీద నూనె వేడి చేసుకోవాలండి. నూనె పచ్చడికి ఎప్పుడైనా సరే నూనె అనేది చాలా ఎక్కువ పడుతుందండి. నూనె ఎక్కువ ఉంటేనే దిమ్ముకుంటుందండి. ఇప్పుడు మళ్ళీ నేను నూనె కాగించుకుంటున్నాను. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కాగిన వేడి నూనెలో ఈ వెల్లుల్లిపాయల రెబ్బలు వేసి మూత పెట్టేసుకోవాలండి. ఇవి చిటపట చిటపట సౌండ్ వస్తూ ఉంటుందండి. ఒక అరగంట వరకు ఈ ప్లేట్ అనేది మాత్రం తీయకండి. ఈ వెల్లుల్లిపాయ వాసన అంతా నూనెకి పడుతుందండి. ఇదే దీనికి బెస్ట్ టిప్ అండి. ఇది వేసుకుంటే టమాటా పచ్చడి అద్భుతంగా వస్తుందంతే. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ నూనె కూడా టమాటా పచ్చడిలో వేసేసుకోవాలి. నేను దీనిలో కరివేపాకు వేసుకున్నానండి. నేను చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు కూడా వేసుకోండి ఆ నూనెలోనే. సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. మధ్య మధ్యలో దీన్ని మనం తీసుకొని ఎండబెడుతూ కలుపుకొని ఉండాలండి. వర్షాకాలంలో అయితే పక్కాగా దీన్ని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో.